పెద్దపల్లి జిల్లా గోదావరికని సంజయ్ నగర్కి చెందిన రామిళ్ళ సర్వేశ్వర్ డాన్స్ మాస్టర్గా ఈ ప్రాంతానికి సుపరిచితుడు. ఈ ప్రాంతం నుండి ఎంతో మందిని ఉత్తమ డాన్సర్లుగా మలచి ఈ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన డాన్స్ మాస్టర్గా పేరు సంపాదించుకున్నాడు. ఇతడు డాన్స్తో పాటు కొత్త ఆలోచనలతో ఏదైనా చేయాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇలా తన ఆలోచనలకు అనుగుణంగానే రాయడంలో కూడా కొత్తగా ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన చేసి మిర్రర్ రైటింగ్ అంటే రివర్స్ రాయడంలో ప్రయత్నం చేశాడు. అలా మొదట్లో తడబడిన చివరికి అనుకున్న ప్రయత్నాన్ని సఫలం చేసుకున్నాడు. ఇప్పుడు మిర్రర్ భాషను చాలా సులభంగా రాస్తున్నాడు. ఇతను రాసేది అద్దంలో చూస్తే తప్ప అస్సలు అర్థం కాదు. ఈ మిర్రర్ రైటింగ్ ని కేవలం ఒక్క భాషలోనే కాదు, ఏకంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చాలా సులువుగా రాస్తూ వస్తున్నాడు. నా పేరు సర్వేష్. నేను డ్యాన్స్ మాస్టర్. 10 మందిలో ఒక్కరిలాగా ఉండడం కన్నా ప్రత్యేకమైన గుర్తింపు కావాలనే ఆ కోరిక, కుతూహలం ఉంటుంది. సో దాంట్లో భాగంగానే నేను ఒక కళాకారునిగా మీ ముందుకు రావడం జరిగింది. అంటే నేను ఒక డ్యాన్స్ మాస్టర్గా ప్రజలందరికీ సుపరిచితుణ్ణి. దాంతోపాటు మిర్రర్ రైటింగ్ అంటే రివర్స్లో రాయడం కూడా నాకు సరదాగా రాయడం స్టార్ట్ చేసిన అది నాకు అబ్బింది. దాంతో నాకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజ్లో నేను మిర్రర్ రైటింగ్ రాయడం జరుగుతుంది. ఒక మనిషి అంటే సాధారణంగా జనరల్గా అయితే కామన్గా ఎలా రాస్తారో నేను ఆ మిర్రర్ రైటింగ్ కూడా రివర్స్లో అంతే స్పీడ్తో రాయడం జరుగుతుంది. సర్వేష్ రాస్తున్న ఈ రైటింగ్ను సొంతంగా కనిపెట్టకుండా స్పీడ్గా రాయడం మాత్రం ఇతనికే సొంతం. ఎందుకంటే ఇలా రాయడం మామూలు విషయం కాదు. అలాంటిది మిర్రర్ రైటింగ్ను చాలా సులువుగా రాయడం మాత్రం ఈయనకే సొంతం. ఇలా రాయడానికి కొన్ని ట్రిక్స్ ఉంటాయని, ఆ ట్రిక్స్ పాటిస్తే ఈ భాషను సులువుగా సాధారణ భాషలాగే రాయొచ్చని సర్వేష్ తెలిపాడు. ఈ రైటింగ్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్నదే తన ఆశయమని, దానికోసం అవసరమైన సమయాన్ని కేటాయిస్తూ కృషి చేస్తానని సర్వేష్ లోకల్ 18తో చెప్పుకొచ్చాడు. అలాగే ఈ మిర్రర్ రైటింగ్ని ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే తనని సంప్రదించవచ్చని సర్వేష్ తెలిపాడు. తక్కువ టైంలో ఎక్కువ వర్డ్స్ స్పీడ్గా రాసి ఒక వరల్డ్ రికార్డ్ అందుకోవాలనేది నా డ్రీమ్. ఆ దిశగా అంటే ప్రయత్నాలు చేస్తున్నా. త్వరలోనే ఒక వరల్డ్ రికార్డ్ అందుకొని మీ అందరి బ్లెస్సింగ్స్ కోసం ముందుకు వస్తాను. సో ఈ ఆర్ట్ అనేది అంటే నాకు సరదాగా నేర్చుకున్నప్పటికీ మంచి రికగ్నేషన్ తీసుకొచ్చింది. అట్లాగే అందరి లోపల కూడా ఏదో ఒక ఆర్ట్ స్కిల్ ఉంటుంది. దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే అంటే మనకు మంచి పబ్లిక్లో రికగ్నేషన్ వస్తుంది. 10 మందిలో మనం ఒక్కరిలా ఉండడం కాకుండా మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. సో ఆ దిశగా అందరూ ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇది స్వతహాగా అంటే రాయడం స్టార్ట్ చేసిన అది రాయడం స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ కొంచెం తడబడ్డా కానీ తర్వాత ప్రాక్టీస్ అవుతూ ఉంటే హ్యాండ్ ఫ్రీ అయింది. సో ఇప్పుడు ఒక వ్యక్తి నార్మల్గా ఇట్లా ఎంత స్పీడ్తో రాయగలుగుతాడో నేను అంటే మిర్రర్ రైటింగ్ ఉల్టా కూడా అంతే స్పీడ్గా రాయగలుగుతున్నాను. ఇప్పుడు మనం రాసినది ఏదైతే ఉందో అది మనం మిర్రర్లో చూస్తే కరెక్ట్ లాంగ్వేజ్ కనిపిస్తుంది. సో ఈ రైటింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఆసక్తి ఉంటే, నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే నేను నేర్పించడానికి సిద్ధంగానే ఉన్నాను. చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయితే ఈజీగా రాయొచ్చు.